భగవద్గీతలో 18వ అధ్యాయమునందు 61 శ్లోకములో తాను ఉండినటువంటి యొక్క యథార్థ స్వరూపాన్ని నిరూపిస్తూ వచ్చాడు. తన విలాసమును ఆనందిస్తూ వచ్చాడు. Krishna gave his correct address in the 61th stanza of 18th chapter ఈశ్వర of Bhagavad Gita. సర్వభూతారాం, సర్వభూతములు యందు కూడాను ఉండినటువంటి వాడను నేను. కేవలము ఏదో ఒక్క జీవి యందు మాత్రమే కాదు. He has declared that I live in every living being. ఎవరిని దూషించినా భగవంతుని దూషించినట్టే, Whomsoever you criticize, you are criticizing ఎవరిని God. విమర్శించినా భగవంతుని విమర్శించినట్టే, Whomsoever you are censure, you are ఎవరిని censuring God. ప్రేమించినా భగవంతుని ప్రేమించినట్టే. Whomsoever you love, you are loving ఈ God. పవిత్రమైనటువంటి విశ్వాసాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి. You have to develop this sacred faith in you. కానీ అట్టి విశ్వాసం లేక దైవము తనకంటే వేరుగా ఉన్నాడనేటువంటి యొక్క ద్వైత భావాన్ని పెంచుకుంటూ పోయే కొలది కూడాను మన జీవితము క్రమక్రమేణా అధోగతి పాలవుతుంది. But as long as you go on developing the feeling that God exists outside of you, you would not be able to get జీవితం it. అంతా కూడాను ద్వైత భావంలోనే మనం వ్యర్థం గావించరాదు. One should not waste one's life entirely with this kind of పూజలు చేయవలసినదే, Dvaita. జపములు ఆచరించవలసినదే, ధ్యానములు అర్చించవలసినదే, You have to offer worship. తరగతులు ఉన్నతమైనటువంటి స్థితికి పోవాలి. We should grow and reach a higher state. కర్మ నుంచి ఉపాసన, ఉపాసన నుంచి జ్ఞానంలో చేరాలి. From action to worship and from worship to knowledge, you should steadily ద్వైతం progress. నుంచి విశిష్టము, విశిష్టము నుంచి అద్వైతంలో మనం ప్రవేశించాలి. From dualism to qualified dualism and then to monoism, you should make progress. కనుక ఇట్టి అద్వైత స్థితికి రానంత వరకు కూడాను మనము ఆత్మతత్వం ఏమాత్రం కూడాను అర్థం చేసుకోలేము. Until you reach this state of non-dualism, you would not be able to really understand బైరాగి God. శాస్త్రి గారు చెప్పారు, స్వామిని తెలుసుకోవాలంటే స్వామి కావాలి అని. Bairagi Shastri Garu has just said now that if you, ఎవరి యొక్క మంచి చెడ్డలు వారికి మాత్రమే తెలుస్తుంది కానీ పరులకు తెలియదు అని కూడాను చెప్పాడు. people will not be able to understand other properly. They can కానీ understand themselves. ఇతరులకు ఉన్న ఈశ్వరుడు కూడా ఇతరులకు తెలియకుండా ఉండవచ్చును, కానీ ఇతరులకు దాచిపెట్టవచ్చును, కానీ మీరు దైవానికి దాచుటకు వీలు కాదు. You may be able to hide your own feelings from others, but you can never hide the feelings from God. కనుక దైవమునకు దాచటం అనేటువంటిది ఒక మూర్ఖత్వం, ఒక ద్రోహం. To consider that you can hide from God is a type of foolishness. ఎట్టివారికైనా పరిహారం, తప్పునకు పరిహారం ఉన్నది, కానీ దైవద్రోహికి మాత్రం పరిహారం లేదు. Any type of sinner may be excused, but one who is treacherous to God can never be excused. కనుక దైవానికి దాచడానికి ఏమాత్రం కూడా మనం ప్రయత్నించరాదు. Do not make any effort to hide yourself from God. దైవం ముందు సర్వము కూడా ఒక విధమైనటువంటి ఒక దీంతో అర్పితము గావించాలి. You have to offer all the things to God as an offering. మరి యొక్క జీవితమును ఉన్నతమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క గమ్యము చేరడానికి తగిన మార్గాన్ని వెతకాలి. You have to search for a path which can lead you on to the goal in life. ఎంత కాలం నుండియో ఆత్మతత్వాన్ని, బ్రహ్మతత్వాన్ని మనం శ్రవణం చేస్తున్నాము, మననం చేస్తున్నాము, నిత్యాధ్యాస చేయటం లేదు. For any length of time we have been listening about Atma and we have been also thinking of Atma, but we are not doing nididhyasa. ఎంత కాలమైన కూడాను మనం దేహభ్రాంతితో మనం దీనిని భ్రమలో గురించి మనం కూడాను తద్వారా అశాంతికి గురి కారాదు. On account of our own attachment to the body and with an identification with the body, we should not go on suffering eternally. క్రమక్రమేణా కూడాను దేహేంద్రియ భావాన్ని మర్చిపోతూ రావాలి. Gradually we should forget our identification with the body and అదుపులో the senses. పెట్టుకున్నట్టు ప్రయత్నించాలి. We should exercise control over them. ఇది కంట్రోల్ అనగా దీని యొక్క అదుపు లేకుండా ఉండినంత వరకు కూడాను మనకు ఆనందం ప్రాప్తించదు. As long as you do not have control over them, you cannot get joy at ఈనాడు all. మనం అనుభవించేటువంటి